హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు అబార్షన్స్ గురించి మనం తెలుసుకోవడానికి శ్రీనివాస్ సార్తో మళ్ళీ మీట్ అయ్యాము. ఈరోజు అబార్షన్స్ ఎలాంటి వాళ్ళకి అవుతూ ఉంటాయి, రికరెంట్ ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా అవుతూ ఉంటాయి అనేది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే, ఇది కూడా మంచి టాపిక్. యాక్చువల్గా చాలా అబార్షన్స్ గురించి మీరు వింటూనే ఉంటున్నారు, దాని గురించి చాలా నాలెడ్జ్ ఉన్నది. అయితే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను చెప్దామని నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను. యాజ్ ఏ గైనకాలజిస్ట్ నేను వర్క్డ్ ఇన్ మెటర్నిటీ హాస్పిటల్ ఇందాక నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ ఉస్మానియాలో డైలీ 8 to 10 అబార్షన్స్ మేము అటెండ్ అవుతుండేవాడు. ఎందుకంటే రెఫరల్ హాస్పిటల్, అందులో డిఫికల్ట్ కేసెస్ వస్తుండేవి. అట్లాగే దీనికి నేను ఇప్పుడు ఎన్జిఓ ద్వారా నేపాల్కి, అట్లాగే శ్రీలంక ఇట్లాంటి చోట నేను స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాను. సో దాని గురించి నేను చాలా స్టడీ చేశాను. అసలు అబార్షన్స్ అనేవి ఎందుకు అవుతూ ఉంటాయి సార్? ఎస్, అబార్షన్స్ అనేది యాక్చువల్గా అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇన్కంప్లీట్ అబార్షన్ అని, అట్లయితే ఇన్ఎవిటబుల్ అబార్షన్ అని. సో రకరకాల అబార్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్లీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను నేను. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయటం. ఇప్పుడు ఒక బాబో పాప ఉన్నారు, మళ్ళీ ఒక 2 ఏళ్ల వరకు డాక్టర్స్ వీలైన వరకు ప్రెగ్నెన్సీ కాకూడదు అంటున్నారు. కానీ వెంటనే 4-5 నెలల్లోనే ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు వెంటనే దే గో ఫర్ అబార్షన్. అట్లాగా సో ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి వద్దనుకుంటున్నారు కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లాగా సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయటానికి టెంపరీ మెథడ్స్ చాలా ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఆ మెథడ్స్ వాడుకుంటూ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోగలిగితే చాలా మంచిది. సో దీనికి మెయిన్ బెస్ట్ థింగ్ ఇక్కడ నేను చెప్తామనుకుంటున్నాను. ఒకటి ఓరల్ పిల్స్, ఒకటి కాపర్టీ ఆర్ ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. ఈ రెండు కూడా బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ మెథడ్స్. ఈ రెండిట్లో కూడా కాపర్టీ అనేది కరెక్ట్గా మంచి హార్మోనల్ కాపర్టీస్ వస్తున్నాయి. అది చాలా సేఫ్, బెస్ట్. మనం 4-5 ఏళ్ల వరకు కూడా వద్దు అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మీడియట్గా తీపిచ్చేసుకుని కావచ్చు. సో ఇట్లాగా దట్ ఈస్ ద గుడ్ పాయింట్. అబార్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఒకటి ప్రెగ్నెన్సీ వస్తుంది కొత్తగా పెళ్ళైన తర్వాత కానీ, లేదంటే 2 ఏళ్ళ తర్వాత కానీ, వెంటనే 1-2-3 నెలల్లోనే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ కావాలి, కానీ అబార్షన్ వస్తుంది. దాన్ని అంటారు, ముందు బ్లీడింగ్ రావటాన్ని థ్రెటెండ్ అబార్షన్ అంటారు. అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నది, కానీ ఒక్కొక్కసారి అది అబార్షన్ కూడా అయిపోతుంది. అట్లా కాకుండా జెనెటిక్గా బేబీ సరిగ్గా ఫార్మేషన్ లేదనుకోండి, అది కంప్లీట్గా ఇన్ఎవిటబుల్ అబార్షన్. అది ఇన్ఎవిటబుల్గా కంపల్సరీగా అబార్షన్ అయిపోతుంది. అట్లాగే వచ్చేసి మిస్డ్ అబార్షన్ అంటాం. ఒకసారి ప్రెగ్నెన్సీ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అనుకుంటారు, కానీ కంటిన్యూ కాదు, బేబీ కూడా డై అయిపోతుంది లోపల. ఆ జైగోట్ అనేది లైఫ్ ఉండదు, కానీ బ్లీడింగ్ అది ఉండదు. మిస్డ్ అబార్షన్ అంటారు. సో ప్రెగ్నెన్సీ తెలియదు, దాన్ని స్కాన్ చేస్తే తప్ప తెలియదు. అట్లాగే ఇన్కంప్లీట్ అబార్షన్. ఒకసారి అబార్షన్ స్టార్ట్ అయినాక అది బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ అబార్షన్. ఒక్కోసారి కంప్లీట్గా టాబ్లెట్స్ వాడతారు, దానివల్ల కానీ, లేదంటే అబార్షన్ ప్రాక్టికల్గా మాన్యువల్గా చేయించుకుంటారు. సో కంప్లీట్గా అబార్షన్ అయిపోతుంది. దాన్ని కాల్డ్ కంప్లీట్ అబార్షన్. సో ఇవన్నిటికీ కూడా మాకు టెక్నికల్గా అండ్ కొన్ని టెస్ట్ల వలన తెలిసిపోతాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్స్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకోగలగాలి. ఇప్పుడు అబార్షన్ అనేది టాబ్లెట్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు అంటారు కదా సార్, అది ఎన్ని వీక్స్ వరకు క్యూర్ చేయొచ్చు? ఎస్, యాక్చువల్గా మెడికల్ అబార్షన్ అంటున్నారు. దానికి కరెక్ట్గా ఇప్పుడు లేటెస్ట్గా ప్రోస్టాగ్లాండిన్స్ ఈ వచ్చినాయి. దానివల్ల 9 వీక్స్ వరకు కూడా మనం మెడికల్ అబార్షన్ చేసుకోవచ్చు. అట్లాగే 9 వీక్స్ వరకు మెడికల్ అబార్షన్. తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్కి మనము ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేస్తాము. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 వారాల తర్వాత, 12 to 14 వీక్స్ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. అప్పుడు అది దానికి ఇంకొక టెక్నిక్ ఉన్నది. ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తూ బట్ మెకానికల్గా ట్యాబ్లెట్గా 2 కూడా చేస్తాము. 22 వీక్స్ వరకు కూడా మనం లీగల్గా అబార్షన్ చేయించుకోవచ్చు. సార్ ఇప్పుడు అబార్షన్స్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయా?
ఎస్ అమ్మ, డెఫినెట్లీ దానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అబార్షన్ అయిన తర్వాత వీలైనంత వరకు మళ్ళీ ఆ ఉమెన్ స్టెబుల్ అవ్వటానికి ఒక 6 నెలలు టైం ఇవ్వగలిగితే బెటరు. కొంచెం హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ కావాలా. డెఫినెట్గా దానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అనే సమస్య లేదమ్మా, డెఫినెట్గా వస్తుంది. ప్రొవైడెడ్ ఆ యూట్రస్ గర్భసంచి లోపల వాల్స్, ఎండోమెట్రియం బెడ్, ఇవన్నీ కూడా ఎగ్ రిలీజ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉంటాయమ్మా. కాబట్టి దానికి ఒకవేళ అబార్షన్ అయినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉన్నది. కరెక్ట్ ఫాలోఅప్ చేసుకోవాలి. అబార్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి ఎంత సమయం గ్యాప్ తీసుకోవాలి సార్? ఎస్, మినిమం 6 months ఇస్ బెటర్ అమ్మా. 6 months తర్వాత మళ్ళీ దే కెన్ గో ఫర్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అయితే ఇక్కడ మ్యారేజ్ తర్వాత వీ అడ్వైస్ 2 years వరకు పెళ్ళిళ్ళు కాకుండా ఉండేటట్టు చూసుకోవాలా. తర్వాత ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మధ్యలో 2 years గ్యాప్ ఉంటే చాలా మంచిదమ్మా. అట్లాగే 2 years సెకండ్ చైల్డ్ తర్వాత డెఫినెట్లీ గో ఫర్ పర్మనెంట్ మెథడ్, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ చేసుకుంటే మంచిదమ్మా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, మాకు కంప్లీట్ అబార్షన్స్ గురించి చాలా మంచి సలహాలని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. రైట్, థ్యాంక్స్ అమ్మా, నమస్తే. మెయిన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అలాగే ప్రేక్షకులందరికీ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయగలిగాను. ప్లీజ్ ఫాలో అండ్ మీరందరూ కూడా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.